హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం గోరుచిక్కుడుకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఒక స్పెషల్ మసాలా వేసి చేస్తాను నేను. చూడండి, గోరుచిక్కుడుకాయలు అయితే ఇలా చిన్న చిన్నగా కట్ చేసి ఉడకబెట్టి ఇలా ప్లేట్లో వేసి పెట్టుకున్నాను. నీళ్ళన్నీ పోయాయి. చూడండి, స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. గిన్నె హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యేంత వరకు కొంచెం స్టవ్ హై ఫ్లేమ్లో పెడుతున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు తాలింపు గింజలు 2 ఎండుమిర్చి వేస్తున్నాను. కొంచెం ఇంగువ, కరివేపాకు కూడా వేస్తున్నాను. కొంచెం వేయించుకొని చూడండి, తాలింపు అయితే వేగిపోయింది. ఇప్పుడు ఉడకబెట్టుకున్న గోరుచిక్కుడుకాయలు వేస్తున్నాను. స్టవ్ సిమ్లోనే ఉంది. ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాము. పసుపు వేస్తున్నా. కొంచెం సాల్ట్, ఒక చిన్న స్పూన్ అంతా సాల్ట్. కొంచెం మగ్గాలి. ఆల్రెడీ ఉడకపెట్టినవే కదా, ఎక్కువ అవసరం లేదు. కొంచెం మగ్గితే చాలు. కొంచెం దగ్గర పడడానికి పాలు పోస్తున్నా. కొంచెం మూత పెట్టేసుకొని మనం 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఇలాగే చూద్దాం కర్రీ ఎలా ఉంది. మగ్గిపోయింది బాగా. సాల్ట్ కింద కొంచెం వేసాం కదా, ఇప్పుడు ఉప్పు, కారం, నేను మసాలా పొడి అన్నాను కదా, అది కూడా వేసుకుందాం. కారం వేస్తున్నాను. కొంచెం సాల్ట్. స్పెషల్ మసాలా అంటే ఏం లేదండి, ఇందులో వేయించిన పల్లీలు, కొంచెం కొబ్బరి, ధనియాలు, జీలకర్ర వేసి మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఏదైనా ఇట్లాంటి కర్రీస్లో వేయడానికి ఉంటుందని ఒకసారి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది వేసుకుందాం మనం. 2 చెంచాలు వేస్తున్నాను, చాలు. నేను వెల్లుల్లిపాయలు కానీ ఉల్లిపాయ కానీ ఏది వేయలేదు కర్రీలో. అవసరం లేదు, వేయకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు ఒకసారి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుంటే కర్రీ అనేది రెడీ అవుతుంది. చూద్దాం ఇప్పుడు కర్రీ ఎలా ఉందో. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తున్నాను. లైట్గా అడగంటుకుందా, ఇలా మనం ఆపేసుకోవచ్చు స్టవ్. టేస్టీ గోరుచిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.